నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇక స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ తమ ఎన్నికల ప్రక్రియనైతే మొదలుపెట్టాయి. ఇటు ప్రభుత్వం తరపు నుండి కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని అలాగే మున్సిపల్ చట్టాన్ని కూడా ఈ మధ్యనే అసెంబ్లీలో కూడా పలు సవరణలు చేసి ఆమోదింపజేసుకుంది. దీంతో ఇక కీలకమైన మలుపు అయితే తిరిగింది. దీంట్లో ప్రధానంగా పంచాయతీరాజ్ చట్టంలో పలు మార్పులు, ఏదైతే 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు, దాంతోపాటు 80 గ్రామాలను ఈ యొక్క 80 గ్రామాలను కూడా ఇటు మున్సిపల్లో అలాగే కార్పొరేషన్ కలిపేలాగా విలీనం చేసుకుంది. మరోవైపు ఈ యొక్క మండలానికి 5 ఎంపీటీసీలు ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది. దీనిలో ఆ చట్టం కూడా సవరణ చేసుకుంది. సో మొత్తానికి పంచాయతీరాజ్ చట్టం సవరణ అయిపోయింది, మున్సిపల్లో పలు చట్టం సవరణ అయిపోయింది. ఇక ఎన్నికలే ఇక లక్ష్యంగా ఉంది. సో జనవరి 2వ వారంలో కొత్త సంవత్సరంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఇటు ప్రభుత్వము ఇటు ఎన్నికల కమిషన్ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. ఇక ఎన్నికల కమిషన్ విషయానికి వస్తే ఇప్పటికే ఓటర్ జాబితా పూర్తి చేసుకుంది. దాంతో పాటు ఈ ఓటర్ జాబితాతో పాటు ఈ పోలింగ్ స్టేషన్లను కూడా సిద్ధం చేసుకుంది. సో ఇటు ఎన్నికల కమిషన్ తమ పని చేసుకుంది, ఇటు అసెంబ్లీలో కూడా చట్ట సవరణ చేసుకుంది. ఇక కీలకమైన ఘట్టము, అసలైన ఘట్టం ఇక్కడ ఉంది. అదే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక. ఈ నివేదిక తర్వాతనే ఇక ఎన్నికల ప్రక్రియ అనేది మొదలు కాబోతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. ఆ ప్రకటించడంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అని కూడా ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఇక అనివార్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆ కుటుంబ సర్వే చేపట్టింది. ఆ సర్వే కూడా పూర్తయింది. ఇప్పుడే దానికి సంబంధించిన వివరాలు కూడా కంప్యూటరైజేషన్ అవుతున్నాయి. సో ఇటు బీసీ కమిషను ఇటు అలాగే ఇటు కుటుంబ సర్వే అయిపోయింది. ఇక ఆ నివేదికను సిద్ధం చేసి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు ఖరారు చేయాల్సిన ముఖ్యమైన ఘట్టం ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టే ఉంటుంది. సో అది ఇప్పుడు కంప్యూటరైజేషన్ అవుతుంది. దాని తర్వాత అది ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ ప్రభుత్వం సమర్పించిన తర్వాత క్యాబినెట్లో డిస్కషన్ జరగాలి. క్యాబినెట్లో డిస్కషన్ తర్వాత రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తదనంతరం ఆ యొక్క నివేదికను, ఆ రిపోర్ట్స్ను కూడా ఎన్నికల కమిషన్కి ఇవ్వబోతుంది. ఇక ఎన్నికల కమిషన్ ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఎన్నికల ప్రాసెస్ సంబంధించిన పరిస్థితులు అలాగే అన్ని ప్రక్రియలు కూడా చకా జరిగిపోతున్నాయి. సో కొత్త సంవత్సరంలో 2వ వారం తర్వాత అంటే సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రధానంగా చట్ట సవరణ అయితే చేసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలో అయితే ఏదైతే మండలానికి 5 ఎంపీటీసీలు ఉండే విధంగా, 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ మార్చే విధంగా, దాంతోపాటు 80 గ్రామాలు, రాష్ట్రంలో ఒక 80 గ్రామాలని ఇటు మున్సిపాలిటీలో అటు కార్పొరేషన్లలో విలీనం చేస్తూ కూడా ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో చట్ట సవరణ కూడా చేసుకుంది, చట్టం ఆమోదం కూడా తెలుపుకుంది. ఇక అసలైన సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి రిజర్వేషన్లను ఆధారపడి ఉన్నాయి. మరి ఆ తర్వాత ఎట్లా ముందుకెళ్ళబోతుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కరెక్ట్గా డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్ ఇస్తుందా, దాన్ని బట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా, అమలు చేయని ప్రక్రియలో ఏం చెప్పబోతున్నది అది తర్వాత అంశం. కానీ ఇక స్థానిక సమరానికైతే ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సిద్ధమవుతుంది, అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటుంది. మరోవైపు ఇదే నేపథ్యంలో ఫస్ట్ అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే జనవరిలో ఈ మున్సిపాలిటీల పదవీకాలం అయిపోతుంది. తర్వాత కార్పొరేషన్ అంటే ముందైతే సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అలాగే ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్ ఇట్లా వీటికి ఎన్నికలు నిర్వహించడానికైతే ప్రభుత్వం యోచిస్తుంది. అంటే సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి ప్రభుత్వం ముందు ఎప్పుడు నిర్ణయం ఎన్నుకుంటుందో చూడాలి. మరి ఏదేమైనప్పటికీ ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల కోసం కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ అలాగే కార్పొరేషన్లో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇస్తాం, పార్టీ కోసం పనిచేసిన చాలామంది నేతలు కూడా అవకాశాలు కల్పిస్తామని కూడా గతంలో ప్రకటన చేసింది. ఆ రకంగా ఈ ఎన్నికలు అనేది చాలా కీలకంగా గెలవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం కొన్ని ఏళ్ళుగా పనిచేసి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం పదవులు ఇవ్వాలంటే ఇటు ప్రతిపక్షాలను తట్టుకొని గెలవాల్సిన అవసరం ఉంది. అని దాదాపు ఎక్కువ సీట్లు గెలుచుకొని వాళ్ళకు
ఫిల్ చేస్తే కాస్త భారం తగ్గిపోతుందని కూడా అధికార పార్టీ యోచిస్తుంది. ఆ రకంగా ప్రభుత్వానికి కూడా చాలా కీలకం. సరే స్థానిక ఎన్నికలు అంటే అక్కడ గుర్తుతో కాకుండా వ్యక్తిని బట్టి జరుగుతాయి కాబట్టి పార్టీ గుర్తు సంబంధం లేకుండా జరిగేది కాబట్టి అక్కడ అంతగా ప్రియారిటీ ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసుకుంటుంది. ఏదేమైనప్పటికీ ఇక 5 ఏళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఎంపీటీసీలు అయితే మండలానికి 5 ఉండేలాగా, తక్కువ జనాభా ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో 5 ఎంపీటీసీలు వచ్చేలాగా కూడా నిర్ణయం తీసుకుంది. ఇక కొన్ని గ్రామాలను అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి కూడా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా కలిపి నిర్ణయం తీసుకుంది. సో ఈ రకంగా ఎన్నికల కమిషన్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికల కోసం అయితే అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మెల్లమెల్లగా కూడా జరుగుతుంది. ఇటు ఎన్నికల ప్రాసెస్ సంబంధించిన వ్యవహారం, ఇటు ఓటర్లను కూడా లిస్టును సిద్ధం చేయడం, ఇటు పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయడం ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. ఇటు డెడికేటెడ్ కమిషన్ కూడా ఆ నివేదికను బట్టి ఏం జరగబోతుంది అనేది కూడా ఎదురుతుంది. అంటే చివరి మలుపు అనేది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక తర్వాత అసలైన మలుపు, అసలైన ఎన్నికల ప్రాసెస్ మొదలు కాబోతుంది. ఆ నివేదిక అనంతరం ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది ఆధారపడి ఉంది. అందుకనే చూడాలి మరి ఎన్నికల సంబంధించిన ఈ నివేదిక అయితే ఏంది, ఎప్పుడు ప్రభుత్వానికి ఇస్తుంది, మరి రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని కూడా పదే చెప్పి కూడా ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? ఇటు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు డెడికేటెడ్ కమిషన్ నియమించింది. మరి నిబంధనల ప్రకారం మరి అక్కడైతే నిబంధనలు 50% మరి కట్ ఆఫ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 50% పెంచితే ఎట్లా కోర్టు పరంగా కానీ న్యాయపరంగా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది? రిజర్వేషన్లు అమలు అవుతాయా, మరి సాధారణంగా జరుగుతాయా, లేకపోతే పార్టీ పరంగా పదవులు ఇస్తారా, ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికల సంబంధించిన పరిస్థితులు అలాగే ప్రాసెస్ కూడా ముందుగా గ్రామాల్లో ఇక స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ఇటు ప్రభుత్వం ఇటు ఎన్నికల కమిషన్ అయితే వేగవంతంగా ఎప్పుడెప్పుడు నిర్వహించాలని కూడా చూస్తుంది. చూడాలి మరి స్థానిక ఎన్నికల తీరు ఎలా ఉంటుంది, అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రిజర్వేషన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.